ఈ విధంగా మనం వాక్యంలోకి వెళ్ళినట్టయితే ఈరోజు మనం ఎహెజ్కేలు గ్రంథము 42 అధ్యాయంలోకి వెళ్తాం. ఎందుకంటే దానియేలుకు దర్శనాలు వచ్చినాయి, ఎహెజ్కేలు గారికి కూడా దర్శనాలు వచ్చినాయి. దర్శనాల రూపంలో ప్రభు వారికి చూపించి ఎహెజ్కేలు గారికి అయితే అనుభవింపచేసి అనుభవపూర్వకంగా దేవుడు చేసినాడు అవన్నీ కూడా. కాబట్టి ఎహెజ్కేలు మనం 42 ఎహెజ్కేలు 1లో ఏముందంటే, అతడు ఉత్తర మార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణంలోనికి తోడుకొని వచ్చి ఖాళీ చోటునకు ఉత్తరమునున్న కట్టడమునకు ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను. ఇది దేవుని యొక్క ఆలయం. అంటే ఎన్నో విధాలుగా చూపించుకుంటూ వచ్చి ఎహెజ్కేలు గారికి దేవుడు చివరిగా ఏ విధంగా చూపిస్తున్నాడంటే, ఆలయం గురించిన దర్శనము దేవుడు ఇస్తా ఉన్నాడు. దేవుని ఆలయం దేవుడు చెప్పిన విధానంలో దేవుడు చెప్పినట్లుగా కట్టబడాలని కొలతలతో సహా ప్రభువారు చూపిస్తూ వచ్చినాడు. కొలతలతో సహా, ఎందుకంటే ఆయన చెప్పినట్టు కొలతలతో కట్టమని ఇంకొకరికి చెప్పాడు. ఎవరంటే నోవహు కూడా దేవుడు ప్రతి కొలత, ఓడ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, గదులు ఇన్ని గదులు ఉండాలి, ఇన్ని ఉండాలి అని చెప్తూ ఆ దినాల్లో నోవహు గారు అంటే ప్రళయానికి ముందు నోవహు గారు ఏం చేసినారు, అందరికీ చెప్తూ వచ్చినాడు. ఏందయ్యా ఓడ కడుతున్నావు, ఏంటంటే యేసు ప్రభు జలప్రళయం పంపబోతున్నాడు, దేవుడు మీకు కూడా చెప్పమన్నాడు, కాబట్టి జాగ్రత్త, దేవుని నమ్మండి, దేవుని అంగీకరించండి, దేవునికి లోబడండి. జలప్రళయం ఏంది అంటే, ఇంతకుముందు ఎప్పుడు జలప్రళయం అనే మాట వాళ్ళు వినలేదు, రాలేదు. అందుకే వాళ్ళు నమ్మకుండా ఎగతాళి చేసినారు నోవహు గారిని. ఇప్పుడు కూడా దేవుడు రాకడంటే అదే. జలప్రళయమునకు ముందు హానోకు ఎత్తబడినట్లుగా ఇప్పుడు శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడుతుంది. హానోకు కూడా మనకు ఒక సాదృశ్యం. హానోకు జలప్రళయానికి ముందే దేవుడు కొనిపోయినాడు. ఎందుకు కొనిపోయినాడు హానోకుని మాత్రమే అంటే, దేవునితో కూడా నడిచినవాడు హానోకు. తన 65 సంవత్సరములు హానోకు బతికి మెతూషెలను కన్నాడంట. తర్వాత 300 సంవత్సరములు ఆదికాండం 5లో 6లో చూస్తే 5వ అధ్యాయం చూస్తే ఉంటది. 300 సంవత్సరం దేవునితో కూడా నడిచెను. దేవునితో నడవటం అంటే దేవునిలాగా నడవటం. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని అడుగుల్లో అడుగులేసి నడవటం అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి జీవించటం, అది దేవునితో నడవటం. అలా ఉంటే హానోకుని దేవుడు తీసుకుపోయినాడు. ఇప్పుడు మనం హానోకులాగా ఉంటేనే ఎత్తబడతాం. మనం ప్రభు వచ్చినప్పుడు రాకడలో ఎత్తపడాలి అంటే మనం అనుకుంటాం బాగానే ఉంటుంది, దేవుడు వస్తే అందరం ఒకసారి వెళ్ళిపోవచ్చులే, దేవుడు వస్తే అందరం ఒకసారి వెళ్ళిపోవచ్చులే అని ఈజీగా మనం అనుకుంటాం. కానీ ఎలా ఉంటే ఎత్తబడతాం? హానోకు వల్లి దేవునితో నడిస్తే, హానోకు వల్లి దేవుని లాగా నడిస్తే. అందుకే ఎత్తబడ్డాడు. ఎత్తబడ్డ వాళ్ళందరూ పరిపూర్ణులు. నోవహు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు, నిందారహితుడు, నీతిమంతుడు, ఆయనతో కలిసి నడిచినవాడు. ఆయన ఒక్కనే కనుగొన్నాడు నోవహుని. అందుకే నోవహుని ఏర్పాటు చేసుకున్నాడు, ఓడని స్వార్థ ప్రకటించినాడు. వినలేదు, జలప్రళయం రానే వచ్చింది. నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. అందరి కొరకు ఓడ సిద్ధపరచబడింది. కానీ ఓడలో ప్రవేశించింది ఒకే ఒక్క కుటుంబం. అందరికీ సువార్త ప్రకటించబడుతుంది ఈ దినాల్లో. మరి సంఘం దేవుడు వచ్చినప్పుడు ఎవరెత్తబడతారో పరీక్షించుకోవాలి. నోవహులాగా ప్రత్యేకించబడాలి. మనం ఈ లోకంతో ప్రత్యేకమైపోవాలి, ఈ లోక ఆచారాలకు ప్రత్యేకమైపోవాలి, ఈ లోకపు అలవాట్లకు ప్రత్యేకమైపోవాలి. దేవుని సుగుణాలు ధరించుకోవాలి, ఆత్మ ఫలం కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశ నిగ్రహం, ఇవన్నీ మనం కలిగి ఉంటేనే, ఈ ఫలం ఫలిస్తూ ఉంటేనే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడగలం. ప్రేమ అన్నిటికంటే క్రీస్తు చూపిన ప్రేమ, క్రీస్తు చూపిన క్షమ, క్రీస్తు చూపిన దీర్ఘశాంతం, క్రీస్తు చూపిన దయాళుత్వం, క్రీస్తు చూపిన మంచితనం, అది మనం ఉంటేనే సంఘంలో ఎత్తబడే గుంపులో ఉంటాం. అది ప్రభు అని మనం హెచ్చరించేది. వాక్యాలు ఇచ్చుట ద్వారా ప్రభు మనకు మాదిరిగా సాదృశ్యంగా ఇస్తాడు ప్రభువారు. ఊరికే ఎవరి గురించి చెప్పడు ప్రభువారు, ఊరికే ఏది రాయించడు ప్రభువారు.
నోవహు ఏది చెప్తే, ఎన్ని కొలతలు దేవుడు చెప్తే ఎగ్జాక్ట్గా సేమ్ అదే దించినాడు. దేవుడు చెప్పిన కొలత తప్ప ఒక్క ఇంచు అటు ఇటు పోకుండా వాడని సిద్ధపరిచినాడు. దేవుడు చెప్పినట్లు చేయటం ద్వారా నోవహు కుటుంబం కాపాడబడింది. మనం కూడా మన జీవితాన్ని కట్టుకునే విషయంలో, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో వ్యక్తిగతంగా మనం బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది. అప్పుడే మనం ఎత్తబడే గుంపులో ఉండగలుగుతాం. కాబట్టి యెహెజ్కేలు 42లో దేవుడు 40 నుంచే మందిరం గురించి దేవుడు చెప్పుకొని వచ్చినాడు. యెహెజ్కేలు గారి ద్వారా ఎన్నో అనుభవాల గుండా తీసుకువెళ్ళినాడు. యెహెజ్కేలు గారిని సుమారుగా 2600 సంవత్సరాల క్రితం చెరపట్టబడిన వారిలో యెహెజ్కేలు ఉన్నారని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. దేవుడు పెట్టిన పరీక్షలు ప్రాక్టికల్గా చేయించినాడు దేవుడు. కేబార్ నదీ తీరమున 7 రోజులు మౌనంగా ఉంటాడు యెహెజ్కేలు గారు. దేవుడు మాట్లాడిన తర్వాత ఆయనంటే ఆశ్చర్యపోయి దాన్ని జీర్ణించుకోలేక మౌనంగా కూర్చుంటాడు. ఎలా చెప్పాలా అని దేవుని మహిమను చూస్తాడు. దేవుని మహిమను చూసి సాగిల పడతాడు. దేవుని మహిమ చూచి ఎవరు బ్రతకగలరు? చాలా మంటారు నేను దేవుని చూచినాను, కానీ దేవుని నిజమైన మహిమ, దేవుడు అలా బండ సందులోంచి అలా వెనక భాగం దాటుకుంటూ పోతేనే ఆ ప్రభావము కిందకు వచ్చే వరకు మోషే ముఖం మీద కనపడింది ప్రజలకి. అంత మహిమ గలవాడు. దేవుని చూచి బ్రతుకున్నాడు ఎవ్వడు లేడు. ఇదిగో దేవుడు, అదిగో దేవుడు అని మొక్కుతా ఉంటారే, దేవుడు కాదు, దేవుడు మహిమ గలవాడు. కోటి 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 సూర్య తేజస్సులతో వెలుగొందువాడు. పరలోకము భూమి మీద ఉన్న దాని కంటే పరలోక రాజ్యము అంత గొప్పది, అంత పెద్దది. అందుకే ఆ మొత్తము అక్కడ లైట్స్ లేవు మనలాగా. అక్కడ రాత్రి ఉండదు, పగలుండదు, ఎప్పుడు వెలుగు. ఏ వెలుగది? క్రీస్తు వెలుగు, దేవుడే వెలుగు. అక్కడ అంత వెలుగుమయం చెప్పాలంటే, అంత వెలుగొందాడు దేవుడు. అంటే సృష్టికి పూర్వం ఎవరున్నారు? ఎవరు లేరు, దేవుడే. దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. ఎలా చేయాలా సృష్టిని చేసుకున్నాడు ఆయన తనకిష్టమైన విధానంలో. మొత్తం ఆయనే వెలుగుగా ఉన్నాడు లోకమంతటికి వెలుగై ఉండగలిగిన దేవుడు. ఆయన మహిమను చూచేవారు తట్టుకోగలరు. ఇంకా రొట్టెని ఏమంటాడు దేవుడు? తర్వాత ఏమని చెప్తాడు? నీ నుదురు కఠినమైనదిగా చేస్తా. వాళ్ళని చూసి నువ్వు అయ్యో పాపం అనుకుంటావు కదా, వాళ్ళు అయ్యో పాపం అనుకునే ప్రజలు కాదు యెహెజ్కేలు. నీ నుదురు నేను చేస్తా కఠినంగా అంటాడు. తేళ్ల మధ్య ముండ తొప్పుల మధ్యలో నువ్వు ఉన్నావు అని దేవుడు చెప్తాడు. అయినా ధైర్యంగా ఉండు, నేను నీకున్నా, నీ పక్షంగా నేను నిలబడతా. ఇంకా రొట్టెను అంతే అన్ని ధాన్యాలు కలిపి పిండితో చేసుకొని దాన్ని మనిషి మలంతో తినమంటే యెహెజ్కేలు గారు, ప్రభువా అపవిత్రమైన నేను ఎప్పుడు తినలేదయ్యా అంటే, సరే గోమలం పిడకలు చేసి దాంతో కాల్చుకొని తిను అంటాడు ప్రభువారు. అంటే భవిష్యత్తులో ఈ అపవిత్రమైనవి తింటారు యూదులు అని యెరూషలేము ఇశ్రాయేలు ప్రజలని దేవుడు సాదృశ్యంగా తినిపించినాడు యెహెజ్కేలు గారికి. ఇప్పటికీ యూదులు చూడండి, పండుగలు వస్తే వాళ్ళకి వైన్ ఉంటుంది, వైన్ తాగుతారు. ఏది మనము దేవుని రక్తాన్ని సాదృశ్యంగా తీసుకునే ద్రాక్షారసం కాదు వాళ్ళు తాగేది, పులియబెట్టిన ద్రాక్షారసము, వైను, మందులు, ఇవన్నీ దేహాన్ని చెరిపేసేవన్నీ ఇప్పటికీ వాళ్ళు స్వీకరిస్తారు, ధర్మశాస్త్రం అంటారు. కాబట్టి ఇవి తింటారు అన్నట్లుగా ప్రభువారు ఆ విధంగా సాదృశ్యంగా 390 రోజులు కుడివైపు, 390 రోజులు సంవత్సరాలు ఇశ్రాయేలు చేసిన పాపానికి సాదృశ్యంగా అలా కుడివైపు పడుకోమంటాడు. తర్వాత 40 రోజులు ఒకవైపు తిరగమంటాడు, ఎడం వైపుకి, యూదులు చేసిన పాపానికి. తల వెంట్రుకలు క్షౌరం చేయించుకోమంటాడు దేవుడు. వాటిల్ని మూడు భాగాలుగా చేసి ఒక పట్టణాన్ని, ఒక పిక్చర్కి పట్టణానికి, యెరూషలేము పట్టణానికని అలా గీపిచ్చి దేవుడు ఆ పట్టణంలో అంటే ఏమేమి ఎలా కనిపిస్తాయో అనేది సాదృశ్యాంతంగా దేవుడు చూపిస్తాడు. అంటే ఖచ్చితంగా ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి అని. కాబట్టి తల వెంట్రుకలు ఆ విధంగా కత్తిరిస్తూ ఆ త్రాసులు పెట్టి తోయమంటాడు, 3 భాగాలు సమానంగా తూచమంటాడు. అప్పుడు ఒక భాగమేమో ఏమంటాడు, పట్టణం చుట్టూ పెట్టి కత్తితో కట్ చేయమంటాడు. అంటే ఈ విధంగా మనుషులు హతమైపోతారు అని. ఒక భాగాన్ని గాళ్ళు ఎకరగొట్టేయమంటాడు, అంటే చెదిరిపోతారు యూదులు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పటికీ చెదిరి ఉన్నారు, ఇంకా అందరు రాలేదు. అయితే కొంచెం జుట్టు మాత్రం
తన బట్టలో అంచుల్లో కట్టుకోమంటాడు దేవుడు. అలా కొంతమంది మిగులుతారని అర్థం, కొంతమంది మాత్రమే. వాటిల్లో కూడా కొంత భాగం తీసి నిప్పులో వేయమంటాడు. అంటే కాల్చబడినట్టు, జుట్టు కాల్చబడినట్టు, అంటే నగరం కాల్చబడేసింది. కొంతమంది వ్యాధుల వల్ల, కరువుల వల్ల చనిపోతారని గుర్తుగా ప్రభువారు ఆ విధంగా మూడు వంతులుగా చేసి, అంటే కనులారా అట్లా చేసి ప్రాక్టికల్గా చేపించి చూపించినాడు యెహెజ్కేలు గారికి. అంటే జీవితంలో మర్చిపోకుండా ఉంటాయి కదా కాలేజ్ పిల్లలు కూడా ప్రాక్టికల్స్ అని, ఆ విధంగా చేపించి చూపించిన ప్రాక్టికల్గా జీవించిన వాడు యెహెజ్కేలు గారు. దేవునికి ఎందుకు ఇంత కోపం వచ్చింది దేవుని ప్రజల మధ్యలో అంటే, వాళ్ళని ప్రపంచము మధ్యలో పెడితే, మిడిల్ ఈస్ట్ అంటాం కదా, ఆ మధ్యలో పెడితే దేవుడు అక్కడ వెలుగుగా దేవుడు అక్కడ జన్మిస్తే యెరూషలేములో, కానీ అన్యుల కంటే ఘోరమైనారు వాళ్ళు. పసి పిల్లలను దేవతలకి బలుగా అర్పిస్తూ అన్యుల కంటే ఘోరంగా అయిపోతారు. అందుకే దేవునికి బాధేసింది. నేను కోరుకున్న యెరూషలేముని, ఇది నా పట్టణము అంటాడు ప్రభు పట్టణాన్ని పాడు చేస్తున్నాడు. యెరూషలేముని గురించి ఏడుస్తాడు దేవుడు. యెరూషలేమా గాడిద మీద అలా వెళ్ళిన తర్వాత దేవుడు హోసన్నా 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 అని అందరూ వచ్చిన తర్వాత బేతనీలో గాడిద పిల్లను కోరుకొని అక్కడ ఊరేగి అట్లా వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత యెరూషలేముకు సమీపించి దేవుడు, యెరూషలేమా నేను ప్రవక్తలు పంపుతూ వచ్చిన దాన్ని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, ఎంతకాలం నేను సహించేదని ప్రభువు ఏడుస్తాడు. మనుషుల కన్నీళ్ళు తట్టుకోలేని దేవుడు కుమారుడి కన్నీళ్లు తండ్రి తట్టుకోగలడా? కుమారుడు ఏడ్చాడు అక్కడ యెరూషలేము గురించి. అందుకే ఈ రోజుకి చివరికి ఇశ్రాయేలు ఒక్కటిగా మిగిలిపోతుంది. మొత్తం అన్ని దేశాలు వ్యతిరేకమైపోతాయి, ప్రపంచ దేశాలు. కాబట్టి దేవునికి అందుకే మాట వినలేదు. దేవుడు కోరుకున్న పట్టణం, దేవుడు కోరుకున్న ప్రజలు వాళ్ళు, దేవుడు కోరుకున్న వంశం అది. అంత చేస్తూ కూడా ప్రభువుని అంగీకరించలేదు. అందుకే దేవుడు అంత కఠినంగా చేయాల్సి వచ్చింది. అంటే దేవుడు చెప్తూనే వచ్చినాడు, దేవుడు దిగి వచ్చినాడు వాళ్ళ దగ్గరికి, అయినా మాట వినలేదు. కాబట్టి అట్లాగని అన్ని దేశాలు తప్పించుకున్నాయంటే వాళ్ళు తప్పించుకోలేదు. ఐగుప్తు కానీ, అష్షూరు కానీ, తూరు కానీ, బబులోను కానీ, వాళ్ళ మీదకి కూడా శిక్ష వచ్చింది. పాపము సహించలేని దేవుడు ఎదోము మీదకి, అందరి మీదకి, గొర్రెల కాపరుల మీదకి, గొర్రెల కాపరులు నమ్మకంగా లేకపోతే దేవుడు నేనే నా గొర్రెల పిల్లని కాపాడుకుంటా దిగి వచ్చినాడు. ఆయన కాపరులు సరిగ్గా లేరు, మందను మేపే కాపరులు, ఇలాంటి సంఘ కాపరులు అంటారు కదా, కాపరత్వం సరిగా చేయకపోతే దేవుడు లెక్కడుగుతాడు. మొదటి ఖడ్గం కాపరి మీద పడుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రభు ఉండాలని, అందుకే ఆయనే దిగి వచ్చినాడు. నేను కాపాడుకుంటా నా పిల్లల్ని, నేను మంచి కాపరిగా వస్తా భూమి మీదకి, నేను నా ప్రాణం పెడతా. ఎంతమంది ప్రాణం పెడతారు ఈరోజు కాపరులని చెప్పుకునే వాళ్ళు? ఎంతమంది ప్రాణం పెడతారు? వాక్యం ఇచ్చిన దేవుడు ఇచ్చిన జ్ఞానంతో, వాక్య జ్ఞానముతో ఆ వాక్యాన్ని పట్టుకొని ఎన్నో 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 మాటలు మనం అబ్బా ఎందుకు వచ్చామా మందిరానికి అని చేసేవాళ్ళు అందరు కాదు, కొంతమంది ఎందుకు వచ్చి కూర్చున్నామా మందిరంలో అని అనుకొని వెళ్ళిపోయేలాగా చేసే బోధలు ఉంటాయి తప్ప ప్రభువు నుంచి వచ్చిన మాటగా మాట్లాడాలి, ప్రార్థనాపూర్వకంగా రావాలి. సంఘాన్ని పురికొల్పాలి, సంఘంలో అనేకులు వాక్యోపదేశకులు లేపాలి, కృపావరం కలిగిన వారిని బయటికి తీసుకురావాలి. అటువంటి సంఘ కాపర్లు ఎక్కడున్నారు ఈ రోజుల్లో? వేళ్ల మీద లెక్క పెడితే ఉంటారేమో. వాళ్ళే నిలబడతారు, వాళ్ళే చెప్తారు, ఇంక వాళ్ళ తప్ప దిగేదేలే. కాబట్టి అటువంటి కాపర్ల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే దిగొస్తా, వాళ్ళ రాతిగుండ తీసేసి మాంసపు గుండ ఇస్తా, నూతన మనసు ఇస్తా, తిరిగి సమకూర్చుకుంటా, నేను శుద్ధి చేస్తా, నేను బాగు చేస్తా, శుద్ధ జలం వరమే చల్లుతా, నేను వారికి వాగ్దానం ఇస్తా, వాగ్దానం నెరవేరుస్తా. ఎండిపోయిన ఎముకల్ని దేవుడు కలుపుతాడు. ఎండిపోయిన ఎముకలు చూపి యెహెజ్కేలు ఇది కూడా ఒక సాదృశ్యంగా నువ్వు ఆజ్ఞాపించు, ఎండిపోయిన ఎముకలు కలవండి అను, అవి కలుస్తాయి. నువ్వు ప్రవచనం ఎత్తు అంటాడు, ఒక దగ్గరికి వస్తాయి. వాటిని మాంస పొదిగించమని చెప్పు, దేవుడు యెహెజ్కేలుతో చెప్పిస్తాడు. అంటే మన వాక్కు కూడా దేవుని వాక్కుగా చేసుకోగలడు ఆయన, మనం ఆయనకి లోబడితే. యెహెజ్కేలు ద్వారా చెప్పి దేవుడు ఆజ్ఞాపించలేదు, యెహెజ్కేలు ద్వారా చెప్పిస్తున్నాడు. యెహెజ్కేలు చెప్పినాడు మాంసం పొదిగింది, నువ్వు ఊపిరి ఊదు అంటాడు. ఆ జీవం, దేవుని జీవం యెహెజ్కేలు ద్వారా ఊపిస్తాడు. జీవం వచ్చింది, అందరు లేచి నిలబడతాడు, గొప్ప జనం అయిపోతుంది. నిజంగా
అంత గొప్ప దేవుడు మనల్ని కూడా అలా వాడుకోవాలని మహా సైన్యం అయిపోతుంది. చచ్చిన వారు లేస్తారు. ఇశ్రాయేల్ జాతిని దేవుడు మళ్ళీ బ్రతికిస్తా అన్నదానికి సాదృశ్యంగా దాన్ని చూపిస్తాడు. సూచనగా విడిపోయిన ఇశ్రాయేల్ యూద రాజ్యాల్ని నేను 2 కర్రలనక్క నిలబెట్టి యూదా ఇశ్రాయేలుని తిరిగి ఏకం చేస్తా అన్నట్లుగా దాన్ని కూడా సాదృశ్యంగా చూపిస్తాడు. అంటే తన సేవకుడైన దావీదు రాజు కింద వాళ్ళు ఒకే ప్రజలుగా మారుస్తానని దేవుడు మాట ఇస్తాడు. ఇశ్రాయేల్ తిరిగి తమ దేశాన్ని సురక్షితంగా వచ్చినప్పుడు గోగు అనే రాజు నాయకత్వంలో అనేక దేశ సైన్యాలు వాళ్ళ మీదకి వచ్చి దండెత్తి వస్తాయి. రష్యా, దానికి సంబంధించిన దేశాలు, గోగు అంటే ఇవన్నీ కూడా దండెత్తినప్పుడు ఇశ్రాయేల్కి ఎవరికి సహాయం లేదని వాళ్ళు సులభంగా ఓడిపోవచ్చని శత్రువులు భావిస్తారు. కానీ దేవుడు ఆయన ప్రజలను చివరి వరకు వదులుకోడు. ఆయన ప్రజల పక్షంగా నిలబడతాడు. భూకంపాల ద్వారా, అగ్నిగంధంతో శత్రు సైన్యాన్ని నాశనం చేసేస్తాడు ఆయన. చాలా చోట్ల భూకంపాలు వస్తున్నాయి. చాలా చోట్ల జపాన్లో రీసెంట్గా భూకంపం వచ్చింది. అది కూలిపోయినాయి అంట అన్నీ. ఈ విధంగా దేవుడు అలా తీర్చుకుంటాడు. ఆయన బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలి దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఈ విధంగా దేవుడు ఆయన ప్రజల్ని కాపాడుకుంటాడు. కాబట్టి యెహెజ్కేలుకి దర్శనం, ఈరోజు దర్శనం, ఒక ఎత్తైన పర్వతం మీదకి దేవుడు తీసుకెళ్లటం, ఒక అద్భుతమైన నగరం, విశాలమైన దేవాలయం చూపించటం. ఈ 42లో చేత్తో కొలబద్ద పట్టుకొని ఒక వ్యక్తి అక్కడ నిలబడటం చూస్తాడు యెహెజ్కేలు గారు. ఆ దేవాలయం ప్రతి ద్వారం, ప్రతి గది, ప్రతి గోడ కొలబద్దతో కొలిచి చూపించటం అక్కడ మనం చూస్తాం 42లో. ఇది భవిష్యత్తులో దేవుడు తన ప్రజల మధ్య ఎంత పవిత్రంగా, ఎంత క్రమశిక్షణతో నివసిస్తాడో చెప్పడానికి ఇది సూచన. ఈ అధ్యాయం మొత్తంలో పవిత్రత, దేవుని యొక్క పవిత్రత ఎంత గొప్పదో. అంటే ఆ ఆలయంలో ప్రవేశించడానికి, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఎవరు అర్హులంటే ప్రధాన యాజకుడు మాత్రమే. మనం కూడా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే అంత పవిత్రంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆ దినాల్లో అది లేదు. యెహెజ్కేలు గారు దేవదూత ఆలయం వెలుపటి గోడలకి చూపిస్తాడు. అక్కడ అంటే ప్రతి గోడ, ప్రతి గదిలో ఖచ్చితమైన కొలతతో అది నిర్మించబడాలని చెప్తాడు దేవుడు. గోడలు 2 ముఖాలు కలిగిన కెరూబులు ఉంటాయి. అక్కడ ఖర్జూరపు వృక్షాలు, చక్రాలు చూస్తూ ఉంటుంది. కేవలం ఒక భవనం కాకుండా దేవుని మహిమకు ప్రతిరూపంలాగా అది కనిపిస్తుంది. ముఖ్యంగా అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చెక్క బలిపీఠం చూపిస్తూ దేవుడు అంటాడు, ఇది యెహోవా సన్నిధిలో ఉండే బల్ల అని దూత యెహెజ్కేలు గారికి వివరిస్తాడు. ఇవన్నీ కూడా పరలోకపు దేవాలయానికి సాదృశ్యం. ఇది ఒక సాదృశ్యం ఇది పెట్టాడు, కానీ ఈ దేవాలయాన్నే నమ్ముకోండి అని చెప్పలేదు దేవుడు. ఈ దినాలు మనకిచ్చింది ఈ శరీరం అనే దేవాలయంలో మన హృదయాల్లో వసించడానికి ప్రభువారు ఇష్టపడతా ఉన్నాడు. దీన్ని మనం అంత పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఆ దేవాలయంలో ఎంత పరిశుద్ధంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడో అంత పరిశుద్ధంగా మనం ఉంటే గాని ప్రభు ఎదుర్కొనలేడు. అది దేవుడు మనకు నేర్పించేది. కాబట్టి ఈ అధ్యాయంలో దేవుడు మనకు నేర్పిస్తున్న విషయాలయ్యి. కాబట్టి ఇవన్నిటిని బట్టి మనం చూసి మన పరిశుద్ధతను కాపాడుకుంటేనే ఆ పవిత్ర లోకంలోకి చేరలేం. అంత అతి పరిశుద్ధమైనది పరలోకం. పరిశుద్ధమైన అందుకే అక్కడ కూడా స్థానాలు ఉంటాయి. దేవుని బిడ్డలు అందరూ ఒకచోట వెళ్ళి కూర్చుంటారా అంటే లేదు. మన పవిత్ర జీవితాన్ని బట్టి మనకు అక్కడ స్థలాలు ఉంటాయి. మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవించే జీవితాన్ని బట్టి మనకు అక్కడ స్థలాలు ఉంటాయి. కాబట్టి దేవుడు అందుకే అన్ని కొలతలతో, అన్ని లెక్క ప్రకారం, ప్రభువు ఇష్టం వచ్చినట్లుగా ప్రభు లెక్క ప్రకారం దేవాలయం ఉండాలి. మన శరీరం అనే దేవాలయం కూడా ప్రభువుకి ఇష్టమైనట్లుగా, ప్రభు చెప్పినట్లుగా ఉండాలి. అది అందుకే కొలతలు అన్ని పెట్టినాడు ప్రభువారు. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకా లేవి గ్రంథం, లేవి ఖండంలో చూస్తే మనం 2:3 అధ్యాయంలో 3వ వచనంలో ఆ నైవేద్య శేషం అహరోనుకు అతని కుమారులకు ఉండను. యెహోవాకు అర్పించే హోమంలో అది అతి పరిశుద్ధము. దేవునికి అర్పించే విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. మన ఆరాధన నామకార్థంగా ఉండకూడదు. మనం అర్పించే ఆరాధన, దేవుని స్తుతించే విధానము, అది హృదయ అంతరంగాల్లోంచి మన హృదయాన్ని పవిత్రపరుచుకొని చేసే ఆరాధనని మాత్రమే అంగీకరిస్తాడు ఆయన. హృదయంలో నిండా ఏదో పెట్టుకొని ఆరాధిస్తే అది మందిరం కప్పు కూడా దాటదు. అంత పరిశుద్ధతను కోరుతాడు ప్రభువారు. పాపాన్ని సహించలేని దేవుడు. ఆ తీర్పులే మనకు చెప్తున్నాయి దేవుడు ఎంత పరిశుద్ధుడు అని. అంతగా ఎందుకు తీర్పిచ్చాల్సి వచ్చిందంటే ప్రభు అంత పరిశుద్ధుడు. అందుకే 14 వచ్చినప్పుడు యాజకుడు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయట ఆవరణములకు పోక, బయట ఆవరణములోకి పోకూడదు పరిశుద్ధ స్థలం నుంచి యాజకుడు.
అక్కడనే వాళ్ళు పరిచరించే వస్త్రాలు కూడా, వాళ్ళ వస్త్రాలు కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి. మన రక్షణ వస్త్రం దేవుడిచ్చింది, మనం పవిత్రమైనది అది రక్షణ వస్త్రం. మనం ఉచితంగా వచ్చేస్తుందని చాలామంది ఏదో దేవుడు దానం చేసినాడు పుణ్యంగా అనుకుంటాం. మనం దాన్ని కాపాడుకునేది ఉంటుంది కదా పరిశుద్ధంగా, అందులో ఉంటుంది మనకు పోరాటం. దేవుడు ఉచితంగానే ఇస్తాడు, అడగగానే ఇస్తాడు. ప్రభువా నన్ను క్షమించు, నన్ను రక్షించు, నువ్వు ఇచ్చే రక్షణ నాకు కావాలి, నా హృదయంలోకి రా అంటే వస్తాడు. కానీ జీవితాంతం ప్రభు కొరకే నమ్మకంగా జీవించాలి, అతి పరిశుద్ధంగా. వస్త్రాలను సహితం, మన రక్షణ వస్త్రం అంత పరిశుద్ధ స్థలంలోనే ఉండాలి. అది యాజకుడిలో ఏ విధంగా ప్రతిష్టమైన జనుడు సంబంధమైన దేన్ని కూడా వాళ్ళు ముట్టునప్పుడు వారు వేరు బట్టలు ధరించుకోవాలి. అంత సెన్సిటివ్గా చెప్పినాడు ప్రభువారు. పరలోకం అంత సెన్సిటివ్గా ఉంది. లోపల మందిరం కొలుచుట ముగించినని బయటకు తూర్పు తట్టు చూసి గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలుచును, అక్కడ కూడా కొలతలు, ప్రభువారిచ్చే కొలత. కాబట్టి అన్నిటిని కూడా పరిశుద్ధపరిచినాడు దేవుడు. ఉత్తర దిశ, అన్ని దక్షిణం వైపు, పశ్చిమము, 4 తట్లు దేవుడు 4 వైపుల, అన్ని వైపుల నుంచి ఆయన ప్రజల్ని కోరుకొని ఆయన తన ప్రజల్ని పరిశుద్ధపరుచుకుంటాడు. ఆయన ప్రతిష్ఠిత స్థలము, ప్రతిష్ఠితం కాని స్థలం నుండి ప్రత్యేక ప్రచుటకి దాని చుట్టూ 4 దిశలు 500 బాలలు చచ్చౌకమైన గోడ కట్టబడి ఉండెను. ఇది దేవుడు చెప్పిన కొలతలు. మందిరం అంటే మన ఇష్టం వచ్చినట్టు చేయటానికి లేదు. ఇక్కడ ఈ మందిరం అయితే అనుకూలతలను బట్టి, అంటే కొంచెం దేవుడిచ్చిన, అంటే మందిరానికి దేవుడు ఏదన్నా కొంచెం ఎక్కువగా ఇస్తే, కొంచెం పెద్ద సంఘాలు అయితే ఇప్పుడున్న కంఫర్ట్ జోన్ బట్టి ఏసీలు అవి కూడా పెట్టుకుంటున్నారు, మంచిదే. కానీ ఆ దేవాలయంలో నివసించడు ప్రభు. అది మన కొరకు అంతే, మనకు ఒక సౌకర్యంగా అక్కడికి వెళ్ళి ఆరాధించుకోవటానికి, ప్రార్థించుకోవటానికి అది మందిరము, ఆ స్థలం అంతే. కానీ దేవుడు కోరుకునేది మన శరీరం అని ఈ దేవాలయం. మందిరానికి పోతే ఏదో వస్తుంది, ఏం రాదు. మందిరానికి పోతే కావాలంటే కొంచెం కలవరాలు కొనుక్కొని తెస్తాడు. అంటే మందిరానికి పోవద్దని కదా, సహవాసం ఖచ్చితంగా ఉండాలి. 4 లంగరులు, ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుట, బల్ల ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే అక్కడికి పోయినందుకు మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి రావాలి. మనల్ని బట్టి ఇతరులు కలవరపడటం కానీ, మనల్ని బట్టి ఇతరులు బాధపడటం కానీ, మనల్ని బట్టి ఇతరులు అంటే వేదన పడటం కానీ, ఎందుకు వచ్చి కూర్చున్నామా ఇదేంది వాక్యం అన్నట్టుగాని ఉండకుండా ప్రభు నుంచి వచ్చిన వాక్కు ప్రకటిస్తూ మనం వెళ్ళినప్పుడు, మన సహవాసి ఇతరులతో మనం మాట్లాడినప్పుడు ఆదరించే మాటలు, ఓదార్చే మాటలు, ప్రభు ఇచ్చిన మాటలు మాట్లాడి రావాలి. అప్పుడు మన దేహాన్ని పరిశుద్ధపరచుకొని, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని అక్కడికి వెళ్ళాలి. మనలో ఉంటాడు ప్రభు, మనతో వస్తాడు మందిరానికి. మందిరం లోపల గదుల్లో ఉండడు ప్రభు. ఆ మందిరానికి వస్తే ఏదో వస్తుందని కొంతమంది వెళ్తూ ఉంటాడు. మందిరానికి వస్తే ఏమి రాదు. అది కింద కూర్చుంటే చాప మీద ఉన్న మురికి అంటుకుంటుంది, గోడల దగ్గర ఉంటే ఆ గోడల మురికి అంటుకుంటుంది తప్ప మనలోనే ఉన్నాడు ప్రభు. మనలో ఉన్న ప్రభు మనల్ని పరిశుద్ధపరచువాడు. కాబట్టి అది మనం పరిశుద్ధపరచుకోవాలి. లేవికన్నా 10:10 ఉన్నట్టుగా మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును. లౌకికమైన దాన్ని, అపవిత్రమైన దాన్ని వేరు చేసేయాల. పవిత్రమైన దాంతో లౌకికం చేర్చకూడదు. లోక విషయాలు మందిరంలోకి తీసుకురాకూడదు. అంటే మనలో లోకం ఉంటే లోకము మందిరంలోకి వెళ్తుంది. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నానంటే లోకం మందిరంలోకి వచ్చేసింది, మందిరం లోకంలోకి వెళ్ళలేదు. మనలో దేవుని ప్రతిష్ఠించుకుంటే మనలో ఉన్న దేవుని ఆలయంలోకి వస్తాడు. మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే దేవుని ఇల్లు పరిశుద్ధంగా ఉంటాయి. ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటాం ఈ దినాల్లో. ఆయన బాగుంటే కదా నేను బాగుండేది, అమ్మ బాగుంటే కదా నేను బాగుండేది, వాళ్ళు ఇట్టున్నారు నేనేముండేది, ఎవరికి వాళ్ళు. అందుకే బల్ల ప్రతి ఆదివారం. ఆ దినాలైతే ఇంటింటా రొట్టె విరుచుటూ ప్రతి దినము అపోస్తల దినాలు రొట్టె విరిచేవారు. ఎందుకంటే ఏ దినానికి ఆ దినం సరి చేసుకోవటానికి. ఈ దినాలు వారానికి ఒకసారి అయింది, అదైనా సరి చేసుకుంటున్నామా? ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలంటే ఈ వాక్యం వాళ్ళకేమో, ఈ వాక్యం వాళ్ళకేమో, ఎవరి గురించి చెప్పారబ్బా అని ఈ ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత కొంతమంది నొచ్చుకుంటారు, నా గురించే చెప్తున్నా లేచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మనకు చెప్పింది మనకు అవసరమైన మనం తీసుకొని సరి చేసుకునే వాళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఫస్ట్ నేను సరి చేసుకోవాలి, ఫస్ట్ నేను బాగుండాలి. నేను బాగుంటే ఇతరులు బాగుంటారు. వాళ్ళు బాగాలేకపోతే వాళ్ళ తీర్పు వాళ్ళకు ఉంటుంది, దేవుని తీర్పు. ఎవరి లెక్క వాళ్ళు దేవుడు అంటే ఎవరి లెక్క వాళ్ళకి దేవుడు అంటే ఇండివిజువల్గా అడుగుతాడు. దేవుడు వ్యక్తిగతంగా పరీక్షించుకొని బల్ల చేయాలి.
వ్యక్తిగతంగా పరీక్షించుకొని పరలోకం వెళ్ళాలి. వ్యక్తిగతమైనది ఇది. మన పిల్లలకు కూడా రాదు పరలోక వారసత్వం. మనం రక్షించబడితే రక్షణ ఎవరిది వాళ్ళదే, పరిశుద్ధత ఎవరిది వాళ్ళదే, పవిత్రత ఎవరిది వాళ్ళదే. ఇది ఒక నమూనా మాత్రమే. దేవుడి ఆలయానికి యూదులకు ఇచ్చిన నమూనా ఇది, అంతే. పరలోకపు నమూనా, పరలోకపు దేవాలయంలో ఉన్న నమూనా ఈ భూమి మీద చూపించినాడు దేవుడు. ఇలా ఉంటది పరలోకంలో అని, అంతే. దేవుడు చెప్పినట్టు దేవాలయాన్ని కడుతున్నారు, కానీ పరలోకంలో మన దేవాలయాన్ని ఎలా కట్టుకుంటున్నాం? ఈ హృదయం అనే దేవాలయం, దేవుడు ఉండే ఈ హృదయంలో అన్యమైనవి వస్తున్నాయా, అన్యాక్రాంతమైన లౌకికమైనవి అని మనల్ని మనం పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. ప్రభు వచ్చినప్పుడు మనం అనేకులు సిద్ధపరచువారంగా మనం ఉండాలి. మనం సిద్ధపడటమే కాదు, మనం ఇతరులను కూడా సిద్ధపరిచే ఆ స్థాయికి మనం వెళ్ళాలి. ఇంకా పసిపిల్లల్లాగా పాలు తాగే వారి స్థితిలో మనం ఉండకూడదు. వేరే వాళ్ళు మనల్ని రెండు మాటలు అన్నా వాళ్ళని మనం ప్రేమతో, వీలైతే ప్రేమతో హెచ్చరించాలి. అట్లా కాదమ్మా అని నవ్వుతో ఒక మాట చెప్పాలి. ఇలా మనం దేవుని బిడ్డలు మాట్లాడకూడదు కదా అని చెప్పుకోవాలి, వాక్యం ద్వారా హెచ్చరించుకోవాలి, మళ్ళీ వాళ్ళని క్షమించేసేయాలి. అంటే మనమే ఇతరులకు ముళ్ళులాగా ఉండకూడదు, ఎదగాలి ఆత్మీయంగా. పౌలు గారు అంటాడు కదా, పౌలు గారు లాగుండాలి. అందరిని బతిమలాడుకుంటాడు, సంఘాల్లో అందరూ బాగుండాలని కోరుకుంటుంటాడు. కొరింథీ సంఘాన్ని సహించుకున్నాడు, ఎఫెసీ సంఘాన్ని సహించుకొని బోధించుకున్నాడు, ఫిలిప్పీని బోధించుకున్నాడు. నిజంగా అన్ని సంఘాల వాళ్ళని భరించుకుంటూ వచ్చాడు పౌలు గారు. ఆయన ఏ భారం పెట్టలేదు ప్రజల మీద. ఏమేంటంటే తినే విషయంలో కూడా నేను ఎవరి దగ్గర ఏమన్నా ఆశించానా? ఆయన డేరాలు కుట్టుకుని తన ఆహారం తనే తిన్నవాడు పౌలు గారు. దేంట్లో కూడా సంఘాన్ని కానీ దేవుని బిడ్డల్ని కానీ ఆయన ఇబ్బంది పెట్టలేదు, అంతగా జీవించినాడు. ఎవ్వరికి మనం అభ్యంతరకరంగా, ఎవ్వరికి ఇబ్బందికరంగా ఉండకుండా, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు ప్రభువుకి ఇష్టంగా ఉంటే మనుషులకి ఖచ్చితంగా ఇష్టంగా ఉంటాయి. ఒకవేళ మనుషులకి ఇష్టంగా లేకపోయినా ప్రభువు కానీ ఓకే అంటే మనం మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దేవుడు వాళ్ళకి జవాబిచ్చుకుంటాడు. ప్రభు నువ్వే వాళ్ళకి జవాబు అయ్యా, నేను చెప్తే వాళ్ళు వినరు అంటే దేవుడే జవాబిచ్చుకుంటాడు. మనం మాత్రం ప్రభు వైపు చూస్తూ ప్రభు వల్లే ఎక్కువ ఎవరు సహించుకుంటామో వాళ్ళ ఆత్మీయంగా బాగున్నట్టు, ఎవరు క్షమించే గుణం ఉంటుందో వాళ్ళ ఆత్మీయంగా ఎదిగినట్టు, ఎవరైనా ఒక మాట అంటే మౌనం ఉండి లేదా వాక్యం ద్వారా జవాబిస్తారో వాళ్ళు ఆత్మీయంగా ఎదిగినట్టు. అంటే కౌంటర్ ఇచ్చినట్టు కాదు, ప్రేమతో వ్యక్తిగతంగా మాట్లాడాలి. ఈ విషయాలన్నీ కూడా సరిచూసుకుంటేనే ఎత్తబడలే గుంపులో ఉంటాం. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరికి ప్రవేశం లేదు, ఒక్క ప్రధాన యాజకుడికి తప్ప. మనల్ని కూడా దేవుడు కొత్త నిబంధన కాలంలో రాజులేని యాజకులుగా చేసినాడు. మనల్ని ఆ యాజకత్వం మనకి ఇచ్చినాడు ప్రభువారు. మనం కూడా పరలోకమనే పరిశుద్ధ ఆలయానికి వెళ్ళాలంటే ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఎన్ని కట్టడలు, ఎన్ని నియమాలు, ఎటువంటి పవిత్రత దేవుడు చూపించినాడో ఆ విధంగా ఉంటేనే ఎత్తబడే గుంపులో ఉంటాం, పరలోకంలో మనకు స్థానం. కాబట్టి ఆ విధంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.